ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో ఈ యొక్క పరిచర్య ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో ఈ యొక్క హౌస్ డెడికేషన్ యొక్క కూడికను మనము ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధులైన మా దేవ, జీవం కలిగిన మా ప్రభువా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి మా దేవ, ఎన్నడు మారని మార్పు చెందని దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామములో మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము. ఆకాశ మహాకాశములు పట్టజాలన్నటువంటి మా దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామములో మీకు వందనములు చెల్లిస్తుంటున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో మా ప్రియ సహోదరుడు మోహనను బట్టి, మా ప్రియ సహోదరి మహిమకను బట్టి మీకు వందనములు చెల్లిస్తుంటున్నాం. మోజస్సును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి కుటుంబాన్ని మీరు ప్రేమించి ఈ యొక్క గృహాన్ని వారికి స్వాస్థ్యముగా మీరు అనుగ్రహిస్తూ వచ్చిన విధానమును బట్టి వందనములు చెల్లిస్తుంటున్నాము. ఈ యొక్క గృహాన్ని ప్రార్థనాపూర్వకముగా మేము ప్రారంభిస్తుండగా దయతో జ్ఞాపకం చేసుకోండి. మాకంటే ముందుగా ఆ గృహంలో మీరు ఉండమని ప్రార్థన చేస్తుంటున్నాం. దయగల తండ్రి, కృపగలిగిన దేవా, వచ్చినటువంటి బంధువులు, సంఘస్థులు, రక్త సంబంధికులు, నాయన వచ్చినటువంటి సేవకులు అందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. దయగల తండ్రి, కృపగలిగిన దేవా, ఈ యొక్క కూడికను మేము ఆరంభిస్తుండగా దయతో జ్ఞాపకం చేసుకో. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మీ యొక్క ఆత్మ సంచారం మా మధ్య ఉంచండి. పరిశుద్ధాత్మ దేవ తండ్రి, మీరే ప్రభా ఈ గృహము చుట్టూ కంచె వేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. దయగల తండ్రి, కృపగలిగిన దేవా, చేరి వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా మీ యొక్క ఆత్మస్వాధీనంలో ఉంచుకోనండి. బయట నుంచి వచ్చే శబ్దాల ద్వారా మేము ఎక్కడ ఆటంకపరచబడకుండా మీరే మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. దయగల తండ్రి, కృపగలిగిన దేవా, పాటల ద్వారా మిమ్మల్ని మహింపరచడానికి, పాటల ద్వారా మాకు ఉద్యోగం దాయిచ్చమని ప్రార్థన చేస్తుంటున్నాం. దయగల తండ్రి, కృపగలిగిన దేవా, వాక్య ధ్యానములు కూడా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి, కృపగలిగిన దేవా, నమ్మకమైన మా ప్రభువా, వాక్యాన్ని కూడా తండ్రి అందించేటువంటి దాసుని కూడా మీరు బలపరిచి వాడుకోమని ప్రార్థన చేస్తుంటున్నాం. దయగల తండ్రి, కృపగలిగిన దేవా, మీరు ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు, మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. దయగల తండ్రి, ఈ యొక్క కూడిక అనంతరము దేవా మేము గృహములో ప్రవేశించి నాయన గృహాన్ని ప్రార్థన, వాక్యము, యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా పవిత్రపరచబడినట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ గృహాన్ని మేము ప్రార్థనాపూర్వకంగా డెడికేషన్ చేస్తుండగా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. దయగల తండ్రి, ఈ కూడికకు ఆహ్వానింపబడినటువంటి వారు, ఆయన రక్షణ లేని వారు రక్షణ పొందినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాం. ఇంకెవరైతే ప్రభా రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ లేకుండా ఈ స్థలానికి వచ్చారో వారందరూ కూడా రక్షింపబడినట్లు సహాయం చేయండి. రక్షింపబడినటువంటి మేము ఆత్మీయంగా దేవా బలపరచబడినట్లు మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. దయగల తండ్రి, కృపగల దేవ, నమ్మకమైన తండ్రి, అన్ని విషయాల్లో తండ్రి మీరు సహాయం చేస్తారమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ యొక్క కూడికకు తండ్రి మీరే అధ్యక్షత వహించండి. నాయన మీ ప్రసన్నత దేవ తండ్రి, నాయన మీ ముఖ దర్శనం చేసుకునేటట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. దయగల తండ్రి, మీ కృపకి అప్పగించుకుంటూ ఈ వాతావరణం అంతా కూడా దేవ మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం. మీరు ఇచ్చిన మంచి వాతావరణాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. దయగల తండ్రి, కృపగల దేవ, వంటశాలలో పనిచేసేటువంటి వారు కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా తండ్రి వారు మంచిగా తండ్రి సహకరించినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ స్థలం అంతటిపైన మీ ప్రశస్తమైన రక్తాన్ని కోరుకుంటున్నాం. వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
సమయంలో పాట పాడుకుందాం. పాట సంఖ్య 175, పాత పుస్తకంలో 173. పాట సంఖ్య 175, పాత పుస్తకంలో 173. ఇజ్రాయెల్ అని వచ్చాడా అన్న? ఇజ్రాయల్ రండి. నూట 175, పాత పుస్తకంలో 173. స్తుతియు మహిమ ఘనత నీకే. ఇలా ప్లేస్ లేదని కూర్చోబెట్టాడు. నూట 175, పాత పుస్తకంలో 173. స్తుతియు మహిమ ఘనత నీకే. మహిమా ఘనత నీకే యుగయుగముల వరకు ఎంతో మమలగిన దేవా, ఎంతో మమలగిన దేవా, దేవుడవై మాకి ఉచితివే ఎంతో శుభదినము, మా దేవుడవై మాకి ఉచితివే ఎంతో శుభదినము, అందరము ఉత్సాహించి సంతోషించెదము, మంగళము ఉత్సాహించి సంతోషించెదము, కొనియాడెదము నడువాడని మేలుల చేసెనని, కొనియాడెదము నడువాడని మేలుల చేసెనని, మహిమ ఘనత నీకే యుగయుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నీ ఒక్కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు, నీ ఒక్కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు, నీ రూపుపై నిరంతరము నిలచియుండునుగా, నీ రూపుపై నిరంతరము నిలచియుండునుగా, నిన్ను ఆనందముతో ఆరాధించెదము,
మహిమా ఘనతాని యుగ యుగములవరకు ఎంతో ఎంతో నమ్మదగినదే నూతనము బలిమహిమము నిలచు చల్లపనాపై నూతనము బలిమహిమము నిలచు సాతాను బలము మరణము ఓడించితిని సాతాను బలము నిన్నే మాగైవాచు యేసు జయము మరణము నిన్నే మాగైవాచు యేసు జయము మహిమా ఘనత నీకే యుగయుగములవరకు మరొక పాట పాట సంఖ్య 200 పాట సంఖ్య 200 పాత పుస్తకంలో 198 హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా.
పాట సంఖ్య 200, పాత పుస్తకంలో 198. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడదా. జీవంతు
బైబిల్ ఎత్తి బైబిల్ పల్లవి గ్రంథ వాగ్దానంబులని నావి. అలా దయచేసి వంట చేసే వాళ్ళు అరవద్దండి, మీరు సైలెంట్గా చేసుకోవాలి. బైబిల్ ఎత్తి బైబిల్ పల్లవి గ్రంథ వాగ్దానములన్నీ నావి. గ్రంథ వాగ్దానములన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము, దానదీన ప్రేమ వాగ్దానములు, గ్రంథ వాగ్దానములన్నీ నావి. Every promise in the book is mine. Every chapter, every verse, every line. All the blessings of His love divine. Every promise in the book is mine. సమయంలో కొద్ది సమయము వాక్యము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ లేఖన భాగాల్లో నుంచి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 7వ పరిశుద్ధ లేఖన భాగాల్లో నుంచి మత్తయి సువార్త 7వ అధ్యాయం 24, మత్తయి సువార్త 7వ అధ్యాయము 24, 25, 26, 27 వచనాలు మార్చి చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 నుంచి 27 వరకు మార్చి చదువుకుందాం. పేజ్ నెంబర్ కొత్త నిబంధనలో 8. పేజ్ నెంబర్ కొత్త నిబంధనలో 8. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. చాలామందికి చదువు రాదనుకుంటా. వచ్చా అందరికీ? బైబిల్ ఉన్న వాళ్ళందరికీ చదువు వచ్చిన వాళ్ళు గట్టిగా చదవాలి కదా. దయచేసి మరలా చదువుదాం. గట్టిగా బిగ్గరగా చదవగలిగిన వారు గట్టిగా చదవాలి. ఇళ్ళ దగ్గర పోట్లాడేటప్పుడు గట్టిగా వస్తుంది, కానీ బైబిల్ చదవాలంటే రాదు. దయచేసి దేవుని వాక్యాన్ని బిగ్గరగా చదవటం నేర్చుకోవాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని నా బుద్ధిమంతుని పోలి ఉండును. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని నా బుద్ధిహీనుని పోలి ఉండును. మరొక మాట చదువుకుందాం. 127వ కీర్తన మొదటి వచనం. కీర్తన గ్రంథము 127 మొదటి వచనం. పేజ్ నెంబర్ 521, పాత నిబంధనలో 521. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోక తండ్రి, పరిశుద్ధులైన మా దేవ, జీవం గల మా ప్రభువా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా దేవ, మీ వందనములు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో పాటల ద్వారా మహిమ పొందినందుకు కొరకు స్తోత్రాలు. కొద్ది సమయము వాక్య ధ్యానం కొరకు మీ వైపు చూస్తున్నాము. దయతో జ్ఞాపకం చేసుకోండి. మీ స్వరమును మాకు వినిపింపచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. బయట నుంచి కూడా మేము ఆటంకపరచబడకుండా మీరే సహాయం చేస్తున్నామని ప్రార్థిస్తుంటున్నాం. దయగల తండ్రి, చదవన
లేఖన భాగాల ద్వారా మాతో మాట్లాడండి. నిర్గమకాండము 4:12 వాగ్దానం నెరవేర్చండి. దయగల తండ్రి, నోటి మాంద్యం గలవాడను, ఎవరెవరు ఎటువంటి అక్కర్లతో ఎటువంటి అవసరతతో వచ్చారో నాకైతే తెలియదు. హృదయ అంతరంగములను ఎరిగినటువంటి దేవుడవు, ప్రతి వారి హృదయాన్ని మీరు చూసేటువంటి దేవుడవు. కాబట్టి ప్రతి వారికి కావలసినటువంటి వాక్యాన్ని మీరు బోధించమని ప్రార్థిస్తుంటున్నాం. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలనను జీవించును అని మీరు సెలవిస్తూ వచ్చారు. కాబట్టి మీ వాక్యము ద్వారా, మీ లేఖన భాగాల ద్వారా మేము జీవించే వారంగా ఉంటున్నాం. దయగల తండ్రి, కృపగలిగిన దేవా, జీవాహారం నేనే అని మీరు సెలవిస్తూ వచ్చారు. దయగల తండ్రి, మీ వాక్యాన్ని మాకు వినిపింపచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. దేవా, మీ యొక్క పరలోక సింహాసనం నుంచి ఆత్మ సంబంధమైన మాటలు మాకు అనుగ్రహించండి. తెరవబడిన ఆకాశాన్ని మా కొరకు అనుగ్రహించుము. దయగల తండ్రి, పైనుంచి మీరేదైనా అనుగ్రహిస్తే తప్ప నేను మీ ప్రజలకు ఏమీ చెప్పలేను. దయగల తండ్రి, కృపగలిగిన దేవా, నా బలహీనతలన్నింటినీ కూడా సిలువ రక్తం క్రిందికి తీసుకొస్తున్నాను. నన్ను కూడా కడగండి. నా హృదయము, నా నోరు, నా పెదవులు, నా నాలుకను మీరు తాకమని ప్రార్థన చేస్తుంటున్నాం. దయగల తండ్రి, కృపగల దేవ, సహాయము చేయండి, కృప చూపించండి. మీ నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కిందకు వస్తుంటున్నాం. ముఖ్యంగా కుటుంబ సభ్యులకు మరి యొక్క గృహ యజమానునికి కావలసినటువంటి వాక్యము మీరే అందిస్తున్నామని ప్రార్థిస్తుంటున్నాం. మీ నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కిందకి వస్తూ వందనములు చెల్లించుకుంటూ ఈ స్థలం అంతటిని కూడా మీ స్వాధీనంలో ఉంచుకొనుము. ఆత్మ నడిపింపు దయచేయమని వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. ఆమేన్. కుటుంబ సభ్యులు, ఇంటి యజమానుడు, యజమానురాలు వచ్చారా? ఉన్నారా? లేదు, ఇక్కడే కొంచెం కూర్చోండి. సమయంలో మనము చదువుకున్నటువంటి లేఖన భాగము మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 నుంచి 27 వరకు 4 వచనాలు మనం చదువుతూ వచ్చాం. ఇక్కడ 24, 25 వచనాలు మనం చూస్తే ఇక్కడ బుద్ధిమంతుని గురించి వ్రాయబడింది. 26, 27 వచనాలు మనం చూస్తే బుద్ధిహీనుని గురించి రాయబడతా వచ్చింది. 2 వచనాలు బుద్ధిమంతుడు, 2 వచనాలు బుద్ధిహీనుడు. అంటే ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇద్దరు కూడా ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు కట్టుకోవాలని ఆశ ఉంది. ప్రతి వారికి కోరిక కదా. ప్రతి వారి కోరిక ఏంటి? సొంత ఇల్లు కలిగి ఉండాలి అనేటువంటి ప్రతి వారికి ఆశ ఉంటుంది. సొంతం ఉండాలి, నా ఇల్లు నా అనేటువంటి ఆ తత్వం ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే కనుక 2 రకాలైనటువంటి మనుషులు ఇద్దరు కూడా ఇల్లు కట్టుకున్నారు. అయితే ఇక్కడ జరిగినటువంటి పని ఏంటంటే 25వ వచనం చూస్తే, వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. 27వ వచనం, వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పది. ఇక 2 విషయాలు మనం చూస్తాం. ఒకటేమో గాలి వాన వచ్చింది, వానలు కురిసినాయి, వరదలు వచ్చినాయి. ఈ గాలి, వానలు, వరదలు ఇవన్నీ కూడా 2 రకాలైనటువంటి ఇంటి మీదకి వచ్చినాయి. అయితే మొదటి రకమైనటువంటి ఇల్లు మాత్రం ఏమవ్వలేదు, పడిపోలేదు. 2వ రకమైనటువంటి ఇల్లు ఏమైంది, పడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఇందులో ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఇద్దరు ఇల్లే కట్టారు కానీ అయితే కట్టినటువంటి ఆ స్థలం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఇక్కడ మొదటివాడు బుద్ధిమంతుడు ఎక్కడ కట్టాడు? బండ మీద కట్టాడు. బుద్ధిహీనుడు ఎక్కడ కట్టాడు? ఇసుక మీద కట్టాడు. ఇది వ్యత్యాసం వాళ్ళిద్దరికి కూడా కదా, వ్యత్యాసం. ఇక్కడ బండ దేనికి సాదృశ్యం చూపిస్తుంది? యేసు ప్రభువుకు సాదృశ్యం చూపిస్తుంది. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. చివరి భాగం చదువుదాం. తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. ఇక్కడ మనం ఆలోచన చేస్తే బుద్ధిమంతుడు ఎక్కడ కట్టాడంటే బండ మీద కట్టినాడు. ఈ బండ ఎవరికి సాదృశ్యంగా ఉంది? యేసు ప్రభువుకు సాదృశ్యంగా ఉంది. అంటే ఇక్కడ వానలు, వరదలు, తర్వాత అక్కడ వచ్చినటువంటి ఆ యొక్క పరిస్థితి అంతా, గాలి, ఇవన్నీ చూస్తే 2 ఇళ్ళ మీద ఈక్వల్గా వచ్చినాయి. ఒకదానికి ఎక్కువ, ఒకదానికి తక్కువ రాలేదు.
రెండు రకాలైనటువంటి ఇంటి మీదకి ఒకే రకమైనటువంటి గాలి, వాన, వరదలు వచ్చినాయి. కానీ బుద్ధిమంతుడు కట్టినటువంటి ఇల్లు మాత్రం నిలిచింది, బుద్ధిహీనుడు కట్టినటువంటి ఇల్లు మాత్రము పడిపోయింది. దీని అర్థం ఏంటంటే, క్రీస్తు అనేటువంటి బండ మీద ఎవరైతే వారి గృహాన్ని నిర్మించుకుంటారో వారి యొక్క గృహం ఎట్లుంటుంది? స్థిరముగా ఉంటుంది. వారి యొక్క గృహం ఎట్లా ఉంటుంది? స్థిరంగా ఉంటుంది. మనం కట్టుకుంటే ఎట్లా కట్టుకుంటాం? ఏదో ఒక సంవత్సరం ఉంటే చాలే, 2 సంవత్సరాలు ఉంటే చాలే అనుకుంటామా? ఎక్కువ కాలం ఉండాలి అని మనం కట్టుకుంటాం కదా. ఎందుకు ఈ యొక్క గృహం ఎందుకు కట్టుకోవాలి? ఎందుకు మనకు గృహం అవసరం అంటే, ఈ గాలి వాన వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, గాలి వచ్చినప్పుడు కదా, అప్పుడు మనకేంటంటే ఈ యొక్క గృహం ఏంటంటే మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. పూర్వదినాల్లో ఇట్లాంటి స్లాబులు లేవన్నమాట, ఇలాంటి డాబాలు లేవు. అందరికీ ఏముండేటివి? చాలా చాలా చోట చూస్తే ఎలా ఉండేటివి? పాకలు ఉండేటివి కదా, ఏమంటారు దాన్ని? తాటాకుల ఇల్లు. మా సైడ్ అయితే జమ్ముతో చేస్తారనమాట, జమ్ముతో ఇల్లు కట్టుకుంటారు. ఒకదాని వెంట ఉండేటివి. ఈ ఎప్పుడైనా సమ్మర్ వచ్చిందనుకోండి, ఎక్కడైనా ఒక ఇల్లు అంటుకుంటే రెండో వానికి భయం. ఎందుకు? అది మా ఇంటికి కూడా వస్తుందేమని. ఒకసారి మా ఊర్లో కూడా వరుసగా ఒక 10 ఇల్లులు కాలిపోయినాయి, వరుసగా లైన్గా, ఒకదాని వెంట ఒకటి. ఈ గాలి రావడం వల్ల ఏమైందంటే, ఒక ఇల్లు రగులుకున్న నిప్పుది పోయి మళ్ళీ ఒక ఇంట్లో పడిపోయేది. అట్లాగా ఇల్లులన్నీ కూడా కాలిపోయేవి. అయితే ఇప్పుడు టెక్నాలజీ, మనమే భయపడాల్సిన అవసరంలా, తుఫానుకు భయపడాల్సిన అవసరంలా, వానకు భయపడాల్సిన అవసరంలా, గాలికి భయపడాల్సిన అవసరంలా, దేనికి భయపడాల్సిన అవసరంలా. కారణం ఏంటంటే, ఇప్పుడు మనకు అందరికీ ఏమొచ్చినాయి? డాబాలు వచ్చినాయి కదా. ఈ డాబా కట్టుకోవడానికి ఎంత ప్రయాసమో కదా. అందుకే పెద్దలు సామెత అన్నారు కదా, పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అన్నారు. అంటే ఇది చాలా ప్రయాసము, చాలా కష్టము. ఇల్లు కట్టి ఇంట్లో ప్రవేశించేంత వరకు కూడా ఎట్లా ఉంటుందంటే పరిస్థితి, ప్రతిరోజు టెన్షనే. పనులు ఎప్పుడు రాకుండా మానేస్తారో తెలియదు, వర్షం ఎప్పుడు వస్తుందో తెలియదు, వాతావరణం సహకరిస్తుందో తెలియదు, ఏమీ తెలియదు. మనం కూడా ఈ 2-3 రోజులు చూడండి, ఎన్ని వర్షాలు కదా, తుఫాను ఉందన్నారు, ఏమేమో చెప్పారు. మరి ఈరోజు ఎట్లా ఉంటుందో పరిస్థితి అన్నట్లుగా అనుకున్నాం. అయితే దేవుని కృపను బట్టి ప్రతి మీటింగ్లో, ప్రతి కూడికలో, బల్ల దగ్గర, అన్ని స్థలాల్లో ఎక్కడ ప్రార్థన చేసినా ఈ గృహ నిర్మాణం కోసం మనము ప్రార్థన చేస్తూ వచ్చాం. అందుకే మీకు ఏదైనా అవసరతలు, అక్కర్లుంటే, ఒక పని ప్రారంభించే ముందు ఎందుకు సేవకునికి చెప్పాలి అంటే, ప్రతి సందర్భంలో కూడా మేము మీకోసం ప్రార్థన చేస్తాం, మీకోసము ప్రార్థన చేస్తాం. అందుకే ఏ పని ప్రారంభించినా మొదటగా సేవకునికి చెప్పాలి, సేవకుడు సంఘంలో చెప్తాడు. ఆ కారణాన్ని బట్టి సంఘము మన కొరకు ఏం చేస్తుంది? ప్రార్థనలు చేస్తుంది. కాబట్టి సంఘ ప్రార్థనలు చాలా శక్తివంతమైనవి. మన ఊహకు మించినటువంటి కార్యాలు చేస్తాడు దేవుడు ప్రార్థన ద్వారా. కాబట్టి కేవలము ఈ గృహము కట్టబడిందంటే అది కేవలము దేవుని యొక్క కృప. రెండవది ప్రార్థనల మీద దేవుని యొక్క దయ. దేవుని దగ్గర మనం మొరపెట్టినటువంటి ఆ ప్రార్థనల ద్వారా ఇది సంపూర్తి చేయబడింది. ఒకసారి వారి ఇంట్లోకి ప్రవేశించారంటే వాళ్ళకి ఎటువంటి భయం అనేది, టెన్షన్ అనేది లేదు. ఇన్ని రోజులు పాపం ఎక్కడున్నాడు యజమానుడు? కంటికి నిద్ర లేదేమో బహుశా కదా. ఏమవుతుందో, రేపు ఏం జరుగుతుందో, ఎప్పుడు పూర్తి అయిపోతుందో, ఏ రోజు అయిపోతుందో, ప్రతిరోజు టెన్షనే. ఇప్పుడు అవసరంలే, హ్యాపీగా వెళ్ళి ఇన్ని రోజులు ఉన్నటువంటి టెన్షన్ అంతా చక్కగా ఒక్కసారి ఇంట్లో కళ్ళు మూసుకొని పడుకుంటే మంచి నిద్ర పడుతుంది అన్నమాట కదా. ఎన్ని టెన్షన్స్. కాబట్టి ఇప్పుడు ఇల్లు పూర్తి అయిపోయింది, మంచిదే. ఇది భౌతిక సంబంధమైన ఇల్లు. కాబట్టి ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని యొద్ద నుంచి వస్తుంది. మనం చదువుకున్నాం కదా, యెహోవా ఇల్లు కట్టించని యెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. నిజమే కదా. యేసు ప్రభు మన గృహాన్ని కట్టకపోతే మనం ఎంత ప్రయాసపన్నా వ్యర్థమైపోతుంది. ఎంతన్నా ప్రయాసపడు, దేవుని దయ లేకపోతే, దేవుడు సహాయం చేయకపోతే మన కష్టం అంతా ఏమైపోతుంది? వృధా అయిపోతుంది. అందుకే యెహోవా ఇల్లు కట్టించని యెడల దాని కట్టువాని ప్రయాసము వ్యర్థమన్నాడు. అందుకే చూడండి, హెబ్రీ పత్రికలో కూడా ఒక మాట చెప్తున్నాడు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, హెబ్రీ పత్రికలో ఒక మాట రాయబడింది. 3వ అధ్యాయం చదువుదాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును,
సమస్తమును కట్టినవాడు దేవుడే. ఏంటంట? ప్రతి ఇల్లు ఎవడైనా ఒకని చేత కట్టబడును. ఒక ఇల్లు నిర్మించబడిందంటే ఎవరొకరి చేత అది నిర్మించబడింది. ఈ దినాల్లో ఎంతమంది కావాలో ఇల్లు కట్టాలంటే కదా. పూర్వ దినాల్లో అయితే ఒకరికి కాంట్రాక్ట్ ఇచ్చామంటే మొత్తం వాళ్ళు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది కదా కదా. ఈ మామూలుగా సిమెంట్ వర్క్ ఒకరు, ఎలక్ట్రీషియన్ ఒకరు, టైల్స్ ఒకరు, ఇంకెన్నో మనం అనుకున్నవి చెక్క పని చేసే వాళ్ళు ఒకరు కదా. ఇట్లా రకరకాలుగా చాలామంది కలిసి కడుతూ ఉన్నారు. అట్లే దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి, ప్రతి ఇల్లులో ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇందులో చాలామంది పని చేసిన వాళ్ళు ఉండొచ్చు, చాలామంది పని చేసేయచ్చు, ఎంతోమంది కలిసి గట్టుగా చేసి ఈ గృహాన్ని నిర్మించి ఉండొచ్చు. కానీ సమస్తమును కట్టినవాడు దేవుడే. ఎందుకంటే ప్రతి అవసరత, ప్రతి అక్కర తీరుస్తూ వచ్చినాడు. ఫిలిప్పీ 4:19 మనకు బాగా పరిచయమైన మాట, బైహార్ట్ చేసింటాం దీన్ని. ఫిలిప్పీ 4:19 కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును కదా. దేవుడు ఐశ్వర్యవంతుడు. ఆయన ఏం చేస్తున్నాడంటే క్రీస్తు యేసు నందు మహిమలో ప్రతి అవసరము కూడా తీరుస్తూ ఉన్నాడు. ఏ సమయానికి ఏమి కావాలి, ఏ సమయానికి ఏది అక్కర ఉంది, ఈ ఇంటిని నిర్మించడానికి ఎప్పుడు ఏమి కావాలి, ఇవన్నీ కూడా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ప్రతి అవసరము తీరుస్తూ వచ్చినాడు. దేవుడు అవసరం తీర్చకపోతే మనం కట్టగలమా? ఎన్నో ఇల్లులు ప్రారంభించి వాళ్ళు ముగించకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా, లేరా అండి? ప్రారంభించి కొన్ని ఇల్లులు అలాగే వదిలేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే దేవుడు ఏ సమయంలో ఏది అక్కరగా ఉందో, ఏది అవసరత ఉందో వాటన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ప్రతి అవసరము కూడా తీరుస్తూ వస్తున్నాడు. ప్రియ సహోదరుడు సహోదరి, ఉదయకాల సమయంలో నీకు నాకు ఏదైనా అక్కర ఉంటే, ఏదైనా అవసరత ఉంటే ఏం చేయాలి? ప్రభు యొద్ద మొరపెట్టాలి. ఎందుకంటే ఆయన ఐశ్వర్యవంతుడు. ఎందుకంటే ఈ లోకమంతా సృష్టించినటువంటి సృష్టికర్త ఆయనే. ఈ లోకమంతా ఆయన మాట చేత కలగజేసినాడు. కాబట్టి ఇందులో ఉన్నటువంటి ఐశ్వర్యము, బంగారు కావచ్చు, ధనము కావచ్చు, ఇక్కడున్న కార్లు కావచ్చు, ఇక్కడున్న పొలాలు కావచ్చు, అన్నీ దేవునివే. అట్లాగని నేను అడిగిందంతా ఇస్తాడా అంటే అన్నీ ఇవ్వడు. మళ్ళీ మనకు ఆశ చాలా ఎక్కువ ఉంటుంది, దురాశ ఉంటుంది కదా. అయితే ప్రభువా నీవే కదా, నేను రాత్రికే 10 ఎకరాలు సంపాదించాలా, ఒక బిల్డింగ్ కట్టాలా అంటే దేవుడు దాన్ని కూడా ఒప్పుకోడు. మన కష్టార్జితము, మన యొక్క శ్రమ, మన నమ్మకత్వము, మన యొక్క పనితనాన్ని బట్టి, అందుకే అన్నాడు కదా వాని సామర్థ్యతను బట్టి ఇచ్చినాడు. కాబట్టి దేవుడు ఈ లోకంలో అన్నీ ఆయనవే. అయితే మనం ఏం చేయాలంటే ఆయన పాదాల యొద్ద సాగిలపడి ప్రార్థన చేయాలి, ప్రతి అవసరత ప్రతి అక్కర తీర్చబడేటట్లుగా. కాబట్టి ఈ గృహము అట్లాగా నిర్మించబడతా వచ్చింది. చివరికి యాకోబు పత్రికలో ఒక మాట రాయబడింది చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం చూడండి. 17వ వచనం, శ్రేష్టమైన ప్రతి సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనం వల్ల కలుగు ఏ ఛాయ అయినను లేదు. దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంట? శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతి వరం ఎక్కడి నుంచి వచ్చిందంట? పర సంబంధమైనదై జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వచ్చు. కాబట్టి ఈ లోకంలో మనము ఏమి కలిగి ఉన్నాం అది ఎవరిచ్చారండి? దేవుని ద్వారా పొందుకున్నాం. ఈ లోకంలో మనం ఏది సంపాదించినా, ఏది కలిగి ఉన్నా అది దేవుని ద్వారానే మనకి ఇవ్వబడతా వచ్చింది. అదే మాట ఇక్కడ రాస్తున్నాడు. శ్రేష్టమైన ప్రతి పర సంబంధమైనదై, సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏం లేదంట? చంచలత్వము లేదు, చంచలత్వం లేదు. కాబట్టి ఆయన అన్ని ధారాళముగా ఇచ్చేటువంటి దేవుడు, శ్రేష్టమైన ఇవులు ఇచ్చేటువంటి దేవుడు. కాబట్టి ఈ లోకంలో దేవుడు మనకి ఎలాంటివి ఇస్తాడంటే శ్రేష్టమైనవి ఇస్తాడు. మనం ఎవరికైనా ఇవ్వాలనుకోండి ఏం చేస్తామమ్మా? ఇచ్చే మనసు ఉందా మన దగ్గర? అన్నీ తీసుకునేటివేనా?
కొంతమందికి ఎట్లా ఉంటుందంటే ఎప్పుడు తీసుకోవడమే కానీ ఇవ్వడము అలవాటు ఉండదు. ఒకసారి ఒక ఆయన చెరువు గట్ట మీద నుంచి వెళ్తున్నాడంట. వెళ్తూ ఉంటే ఒకడు ఆ చెరువులో పడిపోయినాడంట. చెరువులో పడ్డాడంట. పడితే వాడు అరుస్తున్నాడంట, హెల్ప్ హెల్ప్ అని అరుస్తున్నాడంట, సహాయం చేయండి అని. ఆయన పాపం ఆ గట్టు మీద వెళ్తున్నాడు, చూసి అన్నాడు, అరే ఆపదల్లో ఉన్నాడు కదా, సరే సహాయం చేద్దామని చెప్పి ఆయన గట్టి మీద నుంచి అన్నాడంట, నీ చెయ్యి ఇవ్వు అన్నాడంట. చెయ్యి ఇవ్వంటే వాడు ఇవ్వట్లేదంట, అసలు చెయ్యి ఇవ్వట్లేదంట. ఆయనకు అర్థం కావట్లేదు, ఏంది ఆపదలో ఉన్నాడు, చెయ్యి ఊరా లాగుతానంటే ఇవ్వట్లేదంటే కొద్దిసేపున తర్వాత ఆలోచించి తర్వాత ఏమన్నాడంట, చెయ్యి చాపి నా చెయ్యి తీసుకో అన్నాడంట. నా చెయ్యి తీసుకో అంటే వాడు వెంటనే చెయ్యి పట్టుకున్నాడంట. ఆయన లాగి బయటికి వేసాడంట. అంటే దీని అర్థం ఏంటంటే వాడు చచ్చిపోతా ఉన్నా కూడా ఇవ్వటానికి ఇష్టం లేదు వాడికి. చచ్చిపోతా ఉన్నా ఇవ్వటానికి ఇష్టం లేదు. తీసుకోరా అంటే వెంటనే తీసేసుకున్నాడు. చూసారా, కొన్నిసార్లు మనం కూడా ఎటుంటాం, ఇవ్వటానికి ముందుకు రాము కానీ తీసుకోవటానికి ఇష్టపడతా ఉంటాం. కాబట్టి ప్రియ సహోదరుడు సహోదరి, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం గ్రహించాల్సింది ఏంటంటే దేవుడు మనకి ఏదైనా ఇవ్వటానికి సామర్థ్యత కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఇక్కడ రాయబడింది శ్రేష్టమైనటువంటి ఇవి ఇస్తాడు. ఆయన ఏది ఇచ్చినా శ్రేష్టమైందే. ఒకవేళ మన ఇంటికి ఎవరైనా అడుక్కునే వాళ్ళు వచ్చారనుకో, వేడి వేడి అన్నం పెడతామా? అప్పుడే స్టవ్ మీద దించింది పెడతామా? ఏం చేస్తాం? ఫ్రిడ్జ్లో ఉండేది తీసి చక్కగా వేడి చేసి ఇస్తాం కదా. లేకపోతే ఇది మనకు పనికి రాదు అనుకున్నప్పుడు ఏం చేస్తాం? వాళ్ళకి ఇస్తాం. ఎవరైనా బట్టలు, పాత బట్టలు ఇమ్మని అడిగే వాళ్ళు వస్తారు ఇంటికి, చాలా ఉంటాయి, 2 బీరువాల నుండి ఉంటాయి అక్కలకైతే బట్టలు, చీరలు. కొత్తది తీసిస్తామా? అమ్మ ఇంతవరకు నేను ఇది కట్టుకోలేదు, ఇది తీసుకొని ఇస్తామా? చినిగిపోయి ఇంకా పనికి రాదు, ఇది మనం కట్టుకోమన్నప్పుడు ఏం చేస్తాం? ఎవరికైనా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. కానీ దేవుడు అలాగా కాదు. ఆయన ఎలా ఇస్తాడంట? శ్రేష్టమైనది. అందుకే దేవుని వాక్యం రాయబడింది, కుమారుడు ఏంటంట, రొట్టెని అడిగితే రాయినిస్తాడా? ఒక తండ్రి చేపని అడిగితే పామునిస్తాడా? చూసారా, మనము అపనమ్మకస్తులము, మంచివారం కాదు, చెడ్డవారం మనమే మన పిల్లలకి ఏం చేస్తాం? రొట్టె అడిగితే రాయిస్తామా? రాయిచ్చి రొట్టె తినరా అంటామా? అనం కదా. చేపని అడిగితే పామిచ్చి తినరా అంటామా? మనము చెడ్డవారై ఉండి మన పిల్లలకు మంచి ఈవులు ఇవ్వాలని మనం ఆశపడతాం కదా. మరి దేవుడు ఎందుకు మనకు చెడ్డవిస్తాడు? ఆయన మంచివాడు కదా. ఆయన ఇచ్చే ప్రతిదీ కూడా శ్రేష్టమైనదే ఇస్తాడు. అందుకే మనం అడగడం నేర్చుకోవాలా ప్రభు దగ్గర. కొంతమంది రక్షింపబడి 10, 20, 30 సంవత్సరాలు ప్రార్థన చేయడం రాదు. ఏం రాదమ్మా? ఎలా ప్రార్థన చేయాలా, హౌ టు ప్రే తెలియదు వాళ్ళకు. ఎలా ప్రార్థించాలి, ఎలా దేవుని సన్నిధిలో అడగాలి తెలియదు. నేర్చుకోవాలి. మనం ప్రార్థన నేర్చుకుంటే దేవుడు మనకేమిస్తాడు? శ్రేష్టమైనవి ఇస్తాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మనకు భాగానికి వస్తాం. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనం చదువుతూ వచ్చినాం. మొదట మనం చూస్తే కనుక బండ మీద ఇల్లు కట్టినటువంటి వాడు, ఈయన ఏం చేస్తూ వచ్చినాడంటే, బండ మీద ఇల్లు కట్టినాడు కాబట్టి వానలు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, గాలి వచ్చింది, కానీ ఆ ఇల్లు పడిపోలే. కారణం ఏంటంటే పునాది ఎక్కడ వేయబడింది? బండ మీద వేయబడి. అందుకే కాబట్టి పునాది, ఒక ఇంటిని నిర్మించాలంటే పునాది చాలా అవసరం. పునాది చాలా గట్టిగా ఉంటే కనుక ఎన్ని ఫ్లోర్లు అయినా వేసుకోవచ్చు, 3 వేసుకోవచ్చు, 5 అయినా వేసుకోవచ్చు. పునాది సరిగా లేదనుకో ఒకదాంతోనే స్టాప్ చేసుకోవాలి మనం. కాబట్టి పునాది చాలా ప్రాముఖ్యమైంది. అందరు ఇల్లు చూస్తారు. ఇప్పుడు ఇంటికి వెళ్తారు కదా, ఏం చూస్తారు తెలుసా? డోర్లు బాగున్నాయా, కిటికీలు బాగున్నాయా, మెస్ బాగుందా, టైల్స్ బాగుందా, ఇవన్నీ చూస్తూ ఉంటాం. కానీ పునాది బాగుందని చూస్తాం? ఎవరైనా చూస్తారమ్మా? చూడలేం కదా. అది ఎందుకు మనకు కనబడదు, అది మనం చూడలేం. కాబట్టి పునాదిని ఎవరు ఎట్లా కట్టారు ఏంటి అని అడగరు, కానీ అన్ని పై చూస్తాం. మనం ఏంటంటే పై రూపాన్ని మనం లక్ష్య పెడతాం. కానీ దేవుడు ఏం చూస్తాడు? అంతరంగానే చూస్తాడు. కాబట్టి దేవునికి ఏం కావాలంటే పునాది కావాలి. నువ్వు ఎక్కడ కట్టబడినావు అన్నది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఇప్పుడు ఈ బండ క్రీస్తే అని రాయబడింది. కాబట్టి మన జీవితాలు ఈ భౌతిక సంబంధమైన గృహాన్ని బండ మీద కట్టుకుంటే ఎంత
మరి స్ట్రాంగ్ అంటే అది ఎంత నిలిచి ఉంటుందో, ఎంత దృఢంగా ఉంటుందో, మన ఆత్మీయ జీవితాన్ని కూడా క్రీస్తు అనే బండ మీద కట్టుకుంటే అది చాలా దృఢంగా ఉంటుంది. ఈ గాలి, వాన, వరదలు ఇవన్నీ కూడా శ్రమలకి, మనకి ఈ లోకంలో వచ్చే కష్టాలకు సాదృశ్యంగా ఉన్నాయి. మనం క్రీస్తు అనే బండ మీద మన యొక్క జీవితాన్ని, మన గృహాన్ని, మన యొక్క కుటుంబాన్ని కట్టుకుంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా మనం దేవుని కొరకు నిలబడతాం. కాబట్టి మన పునాది చాలా ప్రాముఖ్యమైనది. ఉదయకాల సమయంలో ఇంకా నువ్వు క్రీస్తు అనే బండ మీద నీ పునాదిని వేయబడకపోతే ఈ దినం తీర్మానం తీసుకో. ప్రభా, నా జీవితం కూడా కట్టబడాలి, నా జీవితం కూడా దృఢమైనటువంటి స్థిరమైనటువంటి ఇల్లు వలె ఉండాలి. కాబట్టి ఈ క్రీస్తు అనే బండ మీద నా గృహాన్ని కట్టుకుంటాను, నా జీవితాన్ని కట్టుకుంటాను అని ఈ దినమును తీర్మానం తీసుకుంటే దేవుడు నీ ఆత్మీయ స్థితిని కడతాడు, స్థిరపరుస్తాడు. కాబట్టి క్రీస్తు అనేటువంటి బండ మీద మన గృహాలు నిర్మించుకోవాలి. ప్రియ సహోదరుల, సహోదరి, ఇంకా యేసు ప్రభువును నువ్వు ఎరగకపోతే, యేసు ప్రభువును తెలుసుకోకపోతే, యేసు ప్రభువుకు నీ హృదయాన్ని ఇవ్వకపోతే, ప్రభు చెప్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని చెప్తున్నాడు. ఎంతమంది జీవితాల్లో నెమ్మది లేకుండా, విశ్రాంతి లేకుండా, వారి జీవితంలో సమాధానం లేకుండా, ఆనందం లేకుండా, నెమ్మది లేకుండా వారు జీవించగలుగుతున్నారు. అలాంటి వారికి ఉదయకాల సమయంలో ప్రభు ఇచ్చేటువంటి ఆహ్వానం, ప్రయాసపడి భారం మోసుకొని వచ్చున్న సమస్త జనం నా యొద్దకు రండి, కమ్ అన్ టు మీ, నా యొద్దకు రండి. సహాయం కొరకు దేవుడు పిలుస్తున్నాడు. ఈ లోకంలో ఎవరి దగ్గరికైనా ఒకసారి సహాయంకి వెళ్ళాం, మొదటిసారి సహాయం చేస్తాడు, రెండోసారి వెళ్ళామనుకో ఏం చేస్తాడు, కొంచెం ఆలోచన చేస్తాడు, మూడోసారి అక్కకు చెప్తాడు, నేను లేనని చెప్పంటాడు. అక్కడెక్కడ ఉంటాడు, బెడ్రూమ్లోనో బాత్రూంలో ఎక్కడ ఉంటాడు, ఏమని చెప్తాడు, లేనని చెప్పంటాడు. చూసారా, దేవుడు అట్లా ఎప్పుడు కూడా చెప్పాడు, నా దగ్గరికి రండి, నీకు ఏం అవసరమో, నీ అక్కరేంటో, నీ స్థితి ఏంటో నీ బాగు చేస్తా, నీ హృదయాన్ని బాగు చేస్తా, నీ జీవితాన్ని కడతా, నీ కుటుంబాన్ని కడతా, నీ పిల్లలను కడతా ప్రభు చెప్తున్నాడు. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచినట్లయితే నీవు రక్షణ పొందుతావు, పాప క్షమాపణ పొందుతావు. ఆ పరలోక రాజ్యములో దేవుడు ఉండేటువంటి ఆ స్థలములో యుగ యుగములు ఉండేటువంటి ఆధిక్యత నీవు పొందుకునే వ్యక్తివిగా ఉంటున్నావు. ఒకవేళ ఈ స్థలంలో ఇంకా ఎవరైనా యేసు ప్రభుకు హృదయం ఇవ్వకపోతే, ఇంకా ఎవరైనా రక్షణ అనుభవం లేకపోతే, యేసు ప్రభుని ఎరగనటువంటి స్థితిలో ఉంటే ఈ దినమే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుము. దేవుని వాక్యం రాయబడింది, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. కుటుంబం అంతా కూడా రక్షింపబడుతుంది, కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో ఉంటుంది, కుటుంబం అంతా కలిసి దేవుణ్ణి సేవిస్తారు. అంత మాత్రమే కాదు, ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత దేవుడు ఉండేటువంటి స్థలము అనగా పరలోక రాజ్యంలో ప్రవేశించేటువంటి ఆధిక్యత ఉంటుంది. మొదటి దొంగ అన్నాడు, నీవు రక్షకుడు అన్నావు కదా, నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమన్నాడు. రెండవ దొంగ అన్నాడు, ఏమన్నాడు, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నీవు నన్ను జ్ఞాపకము చేసుకో. ఎంత ప్రార్థన చేశాడండి, చిన్న ప్రార్థన, స్మాల్ ప్రేయర్, ఏమైంది, తన జీవితాన్ని మార్చింది. ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ యేసు ప్రభుని అంగీకరించకపోతే నీవు కూడా, ప్రభువా నా పాపాలు క్షమించు, నా కొరకు ఈ లోకానికి వచ్చావంట, నా కొరకై సిలువలో రక్తము కార్చావంట, నా కొరకు ప్రాణం పెట్టావంట, నా కొరకు సమాధి చేయబడుతూ వచ్చినావంట, మూడవ దినాన తిరిగి లేచినావంట, పరలోకానికి వెళ్ళిపోయి తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నావంట, నా కొరకు విజ్ఞాపన చేస్తున్నావంట, ఒక దినాన రెండవసారి రాబోతున్నావంట. ఈ మాటల యందు విశ్వాసం ఉంచుతున్నాను, నన్ను కూడా క్షమించని చిన్న ప్రార్థన చేస్తే చాలు. నువ్వు ఎవరైనా సరే, ఎటువంటి స్థితిలో ఉన్నా సరే, నీ హృదయం ఏంటో దేవునికి తెలుసు, దేవుడు ఎరిగి ఉన్నాడు. కాబట్టి ఆయన ఎవరిని కూడా త్రోసివేసే దేవుడు కాదు, తృణీకరించే దేవుడు కాదు. నీ హృదయాన్ని ప్రభుకిస్తే ఆయన సంతోషంగా చేర్చుకుంటాడు. మనం చూస్తాం కదా, తప్పిపోయినటువంటి గొర్రెను ఆయన ఏం చేస్తున్నాడు, కాపరి వెదకి దొరికిన తర్వాత ఏం చేస్తున్నాడు, సంతోషంతో దాన్ని భుజముల మీద వేసుకొని వచ్చాడు. ఆ గొర్రెను తిట్టలేదు, కొట్టలేదు, నువ్వెందుకు ఇలా చేసావని లేదు, నన్ను ఎందుకు విడిచిపెట్టి వెళ్ళిపోయినావని కూడా చెప్పలే. చిన్న కుమారుడు కూడా తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు
తండ్రి కూడా ఒక మాట మాట్లాడలేదు. కాబట్టి ఉదయకాలంలో ఎవరైనా సరే ఎటువంటి స్థితిలో ఉన్నా సరే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు నిన్ను రక్షిస్తాడు, నీ పాపం నుంచి విడిపిస్తాడు, నిన్ను తన కుమారుడిగా కుమార్తెగా చేసుకుంటాడు. ప్రభువైన యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే కుమారుడుగా నీకు ఒక అధికారాన్ని దేవుడిస్తాడు. ఆయన కుమారుడుగా కుమార్తెగా అయ్యేటువంటి ఆధిక్యత నీకు దొరుకుతుంది. కాబట్టి నువ్వు ఎవరైనా సరే ఈ మైకు యంత్రం ద్వారా వింటున్నావేమో, ఈ స్థలంలో ఉన్నావేమో, యేసు ప్రభుని ఎరగకుండా నీ జీవితం కొనసాగుతుందేమో. ఇక రాబడినటువంటి మాట ప్రకారంగా ఎవరైతే క్రీస్తు అనే బండ మీద వారి ఇంటిని నిర్మించుకున్నారో వారి ఇల్లు పడిపోలేదు ఎటువంటి స్థితి వచ్చినా. కాబట్టి ఉదయకాలం యేసు ప్రభునందు విశ్వాసం ఉంచు. ప్రియుడా, ఇది దేవుడు మా హృదయంలో పెట్టినటువంటి భారం. నువ్వెవరైనా సరే ఒకవేళ నీ కొరకే మాటలు వినబడుతున్నాయేమో, బహుశా నువ్వెవరైనా సరే నీ హృదయం యేసు ప్రభుకి దేవుడు ఏం అడగట్లా, నీ హృదయాన్ని అడుగుతున్నాడు. నీ హృదయాన్ని ప్రభుకిస్తే ఆయన పవిత్రపరిచి పరిశుద్ధపరిచి యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులుగా చేస్తుంది. ఈ రక్షణ నీకొద్దా? ఈ పాప క్షమాపణ వద్దా? ఎంతకాలం ఇంకా పాపపు జీవితాన్ని జీవిస్తావు? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినట్లయితే రక్షణ, మారు మనస్సు, పాప క్షమాపణ పొందుతావు. చివరిగా ఒక వ్యక్తి జీవితాన్ని మనము చూసినట్లయితే కనుక చూడండి, ఆయన ఇల్లు ఎక్కడ కట్టుకున్నాడంటే బండ మీద కట్టుకున్నాడు. చూడండి, కీర్తన గ్రంథము 40వ కీర్తన 2వ వచనం. కీర్తన గ్రంథము 40వ కీర్తన 2వ వచనం చదువుదాం. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరచెను. ఏం చేసినాడంట? నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపినాడు. ఎవరియనా కీర్తన రాసినటువంటి వ్యక్తి ఎవరు? దావీదు రాసినాడు. దావీదు ఎక్కడ నిలబడ్డాడంట? ఆయన పాదములు ఎక్కడున్నాయంట? బండ మీద నిలిపినాడంట. ఈ బండ క్రీస్తు అని మనం చూస్తున్నాం. కాబట్టి దావీదు ఎక్కడ నిలిచున్నాడు? ఆయన పాదాలు ఎక్కడ ఉన్నాయి? ఆయన జీవితం ఎక్కడ కట్టబడింది అంటే క్రీస్తు అనేటువంటి బండ మీద ఆయన యొక్క జీవితాన్ని కట్టుకున్నాడు. అందుకే దావీదును దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తూ వచ్చినాడంటే దావీదు ఒక స్థలంలో చెప్తూ వచ్చినాడు. ఏమని చెప్పినాడు? ప్రభువా, నన్ను ఇంతగా ఆశీర్వదించుటకు నేను ఏ పాటి వాడిని, నా కుటుంబం ఏ పాటిది అని చెప్తూ వస్తుంటున్నాడు. చూసారా? చూడండి, మాట చదువుదాం. మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయము 27వ వచనం చదువుదాం. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదింపను అనుగ్రహించి ఉన్నావు. యెహోవా, నీవు ఆశీర్వదించిన యెడల అది ఎన్నటెన్నటికి ఆశీర్వదింపబడి ఉండును. కాబట్టి దావీదును దేవుడు ఎంతగా ఆశీర్వదించినాడంటే దేవుని యొక్క ఆశీర్వాదం కనుక మన మీదకి వస్తే ఎట్లా ఉంటుందంటే అది ఎన్నటెన్నటికి ఆశీర్వదింపబడేటువంటి వారంగా ఉంటాం. దావీదు ఎక్కడున్నాడండి? ఆయన ఎక్కడో యెరూషలేములో అడవుల్లో కొండల్లో ఆయన ఏం చేస్తున్నాడు? గొర్రెలు కాచుకున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి దేవుడు ఎక్కడ ఉంచినాడు? ఎక్కడ రాజు స్థానంలో ఉంచినాడు. చూడండి, 7వ వచనం చదువుదాం. 7 చదువుదాం, మధ్య భాగం చూడండి. నీవు నా జనులైన ఇశ్రాయేలు మీద అధిపతివై ఉన్నట్లు గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసుకొని నీవు వెళ్ళిన చోట్ల నెల్ల నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిలవనీయక నిర్మూలము చేసి తిని లోకములోని గనులకు కలిగిన పేరు వంటి పేరు నీకు కలుగా చేయుదును. కాబట్టి ఎక్కడో గొర్రెల వెంబడి తిరుగుతున్నటువంటి వాడు కదా. బహుశా ఆయనను చదువుకోలేదేమో, చివరివాడు కాబట్టి ఆయనకేం అప్పగించినారంటే గొర్రెలు కాసుకోమని చెప్పినాడు. మిగతా అన్నలందరూ కొంతమంది ఏమో సౌలు దగ్గర ఆర్మీలో ఉన్నారు, కొంతమంది ఆయా చోట్ల ఉన్నారు. కానీ చివరి వాడైనటువంటి దావీదును మాత్రం ఏం చేస్తున్నాడంట? గొర్రెలు ఇచ్చి పంపించినాడంట. చిన్నప్పుడు అనేవాళ్ళు కదా, చదువుకుంటావా లేకపోతే గొర్రెలు అంటే మంచిదే, ఇంకేమనేవాళ్ళు? గాడిదలు కాసుకుంటావా అనేవాళ్ళు. ఎంత అనిపించేదంటే గాడిదలు కాసుకునే బదులు స్కూల్కి వెళ్ళడము మేలు అనిపించేది కదా. చదువుకోకపోతే, స్కూల్కి వెళ్ళకపోతే
గాడిదలు కాసుకుంటాం అనేవాళ్ళు కదా. కానీ ఈయనకి ఏం చేస్తున్నాడంటే, ఈయన ఆ దినాల్లో ఏం చేస్తున్నాడంటే వాళ్ళ నాన్న గొర్రెలు అప్పగించినాడంట. ఈయన ఏం చేస్తున్నాడంటే గొర్రెల వెంబడి గొర్రెల దొడ్డిలో తిరుగుతూ ఉన్నాడు, అక్కడక్కడే కదా. బాగుంటుంది అక్కడ, మంచి వాసన వస్తుందా, ఉండగలం అక్కడ కదా. అక్కడక్కడే ఉన్నాడు, అడవుల్లో కొండల్లో కదా. పాములంట, విషసర్పాలంట, తర్వాత క్రూర జంతువులంట, వీటి మధ్యలో పెరిగినాడు ఆయన. అందుకే సింహాన్ని చంపేసినాడు, ఎలుగుబంటిని చంపేసినాడు. ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి దావీదును దేవుడు ఏం చేస్తున్నాడంటే, క్రీస్తు అనేటువంటి బండ మీద ఆయన పాదములు నిలిపిన కారణాన్ని బట్టి దేవుడు ఆయనను ఎంతగా హెచ్చించినాడంటే, ఏమంటున్నాడు ఇక్కడ 9వ వచనంలో ఏమంటున్నాడు, నేను మరియు 8వ వచనం చదువుదాం. లోకంలోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలగజేయదు. అప్పటి వరకు దావీదంటే ఎవరికి తెలియదు, గొర్రెలు కాచుకునేటప్పుడు దావీదంటే ఎవరికి తెలియదు. ఎప్పుడైతే గొల్యాతు మీద విజయం పొందాడో, ఆయనను హతమార్చాడో, ఆయనను చంపాడో, దావీదు పేరేమైంది, మారుమోగిపోయింది, దేశమంతా తెలిసిపోయింది. ఎందుకంటే దేశంలో ఉన్న ప్రజలందరూ వాడి ముందు భయపడిపోతున్నారు. దావీదు అన్నాడు, సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, జీవము గల దేవుని ప్రజలను ఎదిరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు. చూసారా ఎంత మంచి మాట. కాబట్టి ఎప్పుడైతే ఆయనను చంపేసినాడో దావీదు పేరేమైంది, ఎక్కడికో వెళ్ళిపోయింది. అదే అన్నాడు కదా ప్రభు, అన్నాడు ఏమన్నాడు, లోకంలోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగజేయుదును. ఇప్పుడు అంత మాత్రమే కాదు, సౌలు తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడు, దావీదును రాజుల స్థానంలోనికి తీసుకొచ్చినాడు. ఆయన అంటున్నాడు, అయ్యా నన్ను ఇంతగా హెచ్చించుటకు, నన్ను ఇంతగా ఘనపరచుటకు నేను ఎంతటి వాడను, ఏ పాటి వాడను కదా. మోహన్ అన్న వాళ్ళు కూడా పాపం అక్క వాళ్ళు చాలా రోజులు ఎక్కడున్నారు, వాళ్ళు అద్దింట్లో ఉన్నారు. ఎక్కడున్నారు, అద్దింట్లో ఉన్నారు. కానీ దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో ఏం చేస్తున్నాడు, చక్కని గృహాన్ని కట్టుకునేటువంటి ఆధిక్యత దేవుడు ఇస్తూ వచ్చాడు. చూసారా, ఇప్పుడు ఏం చేసినాడు, అద్దె గృహం నుంచి ఎక్కడికి వచ్చినారు వాళ్ళు, పోస్ట్ పెరిగిందనమాట కొంచెం. ఇప్పుడు వాళ్ళకి ఏం పోస్ట్ వచ్చింది, సొంత ఇల్లు నాది అని చెప్పుకునేటువంటి స్థితికి వచ్చింది, నాది అని చెప్పుకునేటువంటి స్థితికి వచ్చింది. ఇప్పుడు ఇంటి యజమానుడు ఎవరు, మోహన్ అన్న అని చెప్తాం మనం. అదే అద్దె దగ్గర ఉంటే ఆయన పేరు చెప్తామా యజమానుడని, చెప్పలేము కదా. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు, అంచెలంచెలుగా తన ప్రజల్ని ఏం చేస్తున్నాడు, ఆశీర్వాదంలోనికి తీసుకొస్తున్నాడు. ఇది దేవుని మీద మనం ఆధారపడినప్పుడు మాత్రమే జరుగుతుంది. అంత మాత్రమే కాదు, దావీదును దేవుడు ఎంతగా హెచ్చించినాడంటే, దావీదు పేరు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 980 సార్లు ఉందంట. 980 సార్లు. నేను టాలీ చేస్తే మీరు లెక్క పెట్టుకుంటే మరి ఎక్కువ రావచ్చు, చూసుకోండి. దావీదు పేరు అంత, అంటే దేవుడు ప్రతి సందర్భంలో దావీదు పేరు పలకకుండా కూడా లేకపోతున్నాడు, నా హృదయానుసారని చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం, అక్కడ దావీదు పేరు వ్రాయబడింది. ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తున్నాము, చివరి అధ్యాయంలో కూడా మనం చూస్తున్నాము, దావీదు పేరును దేవుడు పలుకుతూ వచ్చినాడు, నా హృదయానుసారని చెప్తూ వచ్చినాడు. ఎంతగా దేవుడు తనను హెచ్చించినాడు, దేవుడు ఎంతగా ఆయనను ఘనపరుస్తూ వచ్చినాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడు, ఘనపరుస్తాడు. అయితే మనం ఏం చేయాలా, క్రీస్తు అనే బండ మీద మన ఇంటిని కట్టుకోవాలా, మన గృహాన్ని నిర్మించుకోవాలా. ఎంతగా మనము యేసు ప్రభు మీద ఆధారపడతామో అంతగా ప్రభు ఏం చేస్తాడు, మనల్ని హెచ్చిస్తాడు, అంతగా దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. అందుకే ప్రభు అన్నాడు కదా, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తా, నన్ను తృణీకరించు వారిని తృణీకరిస్తా. ఈ గృహాన్ని కట్టుకునేటప్పుడు అన్న వాళ్ళు అక్కడ వాక్యం పెట్టారు, ఒక వాక్యం ఏమని పెట్టారంటే, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. ఎంత మంచి మాట కదా. అంటే దేవుని వాక్యాన్ని ఏం చేసిన వాళ్ళు ఘనపరిచారా లేదా, ఘనపరిచారు. కొంతమంది ఏమనుకుంటారంటే, మేము క్రైస్తవులు అని చెప్తే ఏమనుకుంటారో అన్నట్లుగా కొంతమంది వాక్యాలు కూడా రాసుకోరు, కొంతమంది ప్రకటించుకోరు. కానీ వారు ఏం చేశారంటే అక్కడ ఎంట్రన్స్లో పెట్టారు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. ఆ వాక్యాన్ని బట్టి తెగులు లోపలికి రావాలంటే ఏమైపోతుంది,
భయపడి పారిపోదు. అంతటితో ఊరుకుంటున్నారా? సేవకులు ప్రార్థన చేస్తున్నారు, సంఘం ప్రార్థన చేస్తుంది కదా. కాబట్టి దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు వారిని ఆశీర్వదిస్తూ వచ్చాడని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని ఆశీర్వాదములు రకరకాలుగా ఉంటున్నాయి. అంటే ఇల్లు కట్టుకుంటేనే ఆశీర్వాదమా లేకపోతే లేదా అని చెప్పడానికి లేదు. దేవుడు ఈ లోకంలో ఇచ్చేటువంటి ఆశీర్వాదములలో గృహం అనేది కూడా ఒక ఆశీర్వాదం. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదం ఏమిస్తుందంటే మనకేమిస్తుంది? ఐశ్వర్యాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మన జీవితాలు కూడా క్రీస్తు అనే బండ మీద కట్టుకున్నట్లయితే దావీదు వలె దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. ఎంత ఆశీర్వాదం వచ్చిందంటే ప్రభు ఒక మాట అన్నాడు. ఏమంటున్నాడంటే, అయ్యా దావీదు, నిన్ను బట్టి ఒక్క గోత్రము నీ సంతానానికి అంటే నీ పిల్లలకు ఇస్తాను అన్నాడు. ప్రభు అన్నాడు కదా, నీ పిల్లలను నేను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి దావీదును బట్టి దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే ఆ ఒక్క గోత్రాన్ని, యూదా గోత్రాన్ని దావీదు కోసం దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. మిగతా 12 గోత్రాలు ఎవరెవరో పరిపాలించారు. రకరకాల రాజులు వచ్చినారు, రకరకాలుగా పరిపాలిస్తూ వచ్చినారు. కాబట్టి యూదా జనాంగాన్ని మాత్రం, ఆ ఒక్క గోత్రాన్ని మాత్రం దావీదు యొక్క సంతానము వారు ఆ గోత్రాన్ని పరిపాలిస్తూ వచ్చారు. అలా వచ్చి చివరికి ఎవరు వచ్చినారంటే ఆ గోత్రం నుంచి ఎవరు వచ్చారు? యేసు ప్రభు వచ్చాడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. చూసారా? అబ్రహాము కుమారుడైన, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఒక గుడ్డివారు కూర్చున్నారు కొంతమంది గ్రామం వెలుపట. యేసు ప్రభు ఆ రూట్లో వెళ్తా ఉన్నాడు, ఆ మార్గంలో వెళ్తున్నాడు అని తెలిసి వాళ్ళు వచ్చేయమన్నారు తెలుసా? దావీదు కుమారుడా, మమ్మను కరుణించు. చూసారా? యేసు ప్రభుకి ఏం పేరు పెట్టినారు? దావీదు కుమారుడా. దావీదు ఏ పాటి వాడు? యేసు ప్రభు ఎక్కడి నుంచి వచ్చాడు? చూసారా? కాబట్టి ఇప్పుడు భౌతికంగా యేసు ప్రభు కూడా ఎక్కడి నుంచి వచ్చాడంటే దావీదు యొక్క వంశావళిలో నుంచి యేసు ప్రభు వచ్చాడు. ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు ఇచ్చినాడు. కాబట్టి దేవుని కొరకు నువ్వు నిలబడితే, దేవునికి నమ్మకంగా ఉంటే నీ వంశంలో నుంచి కూడా ఎవరు వస్తారు? రాజులు వస్తారు. నీ వంశంలో నుంచి యాజకులు వస్తారు. నీ వంశంలో నుంచి గొప్పవారు వస్తారు. ప్రజలను పరిపాలించేవారు వస్తారు. నాయకులు వస్తారు. ఎంతోమంది గొప్పవారిని దేవుడు చేస్తాడు. అయితే నీ గృహం ఎక్కడ కట్టబడాలా? క్రీస్తు అనే బండ మీద కట్టబడాలి. నీ కుటుంబంలో నుంచి డాక్టర్స్ రావచ్చు, లాయర్స్ రావచ్చు, ఇంజనీర్స్ రావచ్చు, లేకపోతే దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించే నాయకులు రావచ్చు. ఎప్పుడు? దేవునికి మనము నమ్మకంగా ఉన్నప్పుడు. నీ కుటుంబంలో సేవకులు కూడా రావచ్చు, యాజకులు కూడా రావచ్చు. అయితే దావీదు వలె మనం ఏం చేయాలా? మన కుటుంబాన్ని ఏం చేయాలా? దేవుడు క్రీస్తు అనే బండ మీద కట్టుకోవాలి. అంత మాత్రమే కాదు, చివరిగా ఒక 2-3 నిమిషాల్లో ముగిస్తాను. చూడండి, ఇంకేం చేయాలంటే, ఇప్పుడు బండ మీద కట్టుకోవడం అంటే అర్థం ఏంటంటే, ఇంకా ఏం చేయాలంటే దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. ఏ స్థానం ఇవ్వాలమ్మా? దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. ఆయనకు చివరి స్థానం ఇవ్వకూడదు. ఏ స్థానం ఇవ్వాలి? మొదటి స్థానం ఇవ్వాలి. ఒక సందర్భంలో ఫ్రెండ్స్ అందరూ కారులో ప్రయాణం చేస్తున్నారంట. ఫస్ట్ ఒక ఆయన ప్రయాణం చేస్తున్నాడంట. ప్రయాణం చేస్తూ ఉంటే యేసు ప్రభును ఫ్రంట్ సీట్లో కూర్చోపెట్టాడంట. డ్రైవర్ పక్కన కూర్చుకుంటున్నాడంట. కొద్ది దూరం వెళ్ళంగానే ఒక స్నేహితుడు వచ్చాడంట. అరే ఆపరా, లిఫ్ట్ అన్నాడంట. ఆపితే ఈయన అన్నాడంట, అయ్యా ప్రభా, వాడు నాకు చాలా బెస్ట్ ఫ్రెండు, కాబట్టి కొంచెం ఏమనుకోకుండా మీరు వెనక సీటుకి వెళ్తారా అన్నాడంట. సరే, యేసు ప్రభు ఏం చేస్తాడు? వెనక సీటుకి వెళ్ళాడు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మోకడు వచ్చాడంట. ఆపరా అన్నాడంట వాడు. వీడు నా ఫ్రెండే ప్రభా, కొంచెం అట్లా జరుగుతావా? కొంచెం జరిగాడంట. అక్కడ కూర్చోపెట్టాడంట. మళ్ళీ కొద్ది దూరం వెళ్తే ఇంకొక ఫ్రెండ్ కలిశాడు. వాడిని కూర్చోపెట్టాడు. ఇప్పుడు స్థలం లేదు. ఇంకా కొద్ది దూరం వెళ్తే ఇంకొకడు వచ్చాడు. ఎంతగా వానికి స్థలం లేదు. ఇప్పుడు అన్నాడంట, యేసు ప్రభా, నువ్వు ఏమనుకోకపోతే డిక్కీ ఖాళీగా ఉంది, కొంచెం డిక్కీలోకి వెళ్తావా? ఇప్పుడే మా ఫ్రెండు నాకు చాలా కావలసిన వాడు, చివరికి ఇదే ఇంకా నీ ప్లేసు, అక్కడ నుంచి ఇంకా మార్చను, దయచేసి ఒక్కసారి అడ్జస్ట్ అవ్వ అంటే యేసు ప్రభు ఏం చేసినాడు? డిక్కీలోకి కూడా వెళ్ళిపోయినాడు. మొదటగా ఎక్కడున్నాడు? ఫ్రంట్ సీట్లో ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయినాడు? డిక్కీలోకి వెళ్ళిపోయాడు. చూసారా?
ఎంత దౌర్భాగ్య స్థితి. కొన్ని సందర్భాల్లో మనము యేసు ప్రభుకి ఏమి ఇవ్వము? మొదటి స్థానం ఇవ్వం. కాబట్టి గృహానికి ఎవరు అధిపతిగా ఉండాలి? యేసు ప్రభు, దేవుడే అధిపతిగా ఉండాలి. కాబట్టి ఆయన నుంచే అన్నీ జరగాలి. అప్పుడు ఆ గృహం ఎట్లుంటుందంటే ఆత్మ సంబంధమైనటువంటి గృహముగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో మన జీవితాల్లో మనం కూడా మన గృహాన్ని దేవునికి ఎలా ఇవ్వాలంటే మొదటి స్థానాన్ని ఇచ్చేటువంటి స్థితిలో మనము ఉండాలి. అందుకే దేవుని వాక్యం రాయబడింది కదా, నీతిమంతుల గృహంలో ఏముంటుందంట? ఏముంటుంది? రక్షణను గూర్చినటువంటి ఉత్సాహ సునాదం వినబడుతుంది. 118 5వ వచనం, 118 15. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడను. ఏం వినబడాలి ఈ గృహంలో? దేవుని గూర్చినటువంటి ఉత్సాహ సునాదాలు వినబడాలి. కొంతమంది ఇళ్ళకి వెళ్తే సినిమా పాటలు వినబడతాయి. కొంతమంది ఇళ్ళకి వెళ్తే మేము వెళ్ళామని చూడకుండా టీవీ కూడా కట్టేయరండి. వాళ్ళు ఏం చేయరు? టీవీ కూడా కట్టేయరు. మొన్న ఒకసారి అన్న అక్క ఇద్దరు బాగా పనిచేస్తున్నారు లోపల. నేను వస్తే చక్కగా వాళ్ళు దేవుని పాటలు పెట్టుకొని ఏం చేస్తున్నారు? పని చేసుకుంటా ఉన్నారు. ఇదంతా క్లీన్ చేస్తున్నారు. నేను వచ్చే లోపల దేవుని పాటలు వినబడుతున్నాయి. ఎంత సంతోషం కదా, ఎంత ఆనందం కదా. దేవుని ప్రజల ఇంట్లో ఏం వినబడాలా? రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదం వినబడాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మన గృహంలో ఏం వినబడాలంటే దేవుని పాటలు వినబడాలా. సినిమా పాటలు, సీరియల్స్ పాటలు, ఇలాంటి పాటలు వినబడకూడదు. కాబట్టి టీవీ పెట్టుకోవడం మంచిదే. కొంతమంది మంచి వాటికి ఉపయోగిస్తారు. సువార్త ఛానల్, దేవుని వాక్యం వినటానికి, అది మంచిదే, తప్పేం కాదు. కాబట్టి మనకున్నటువంటి సోర్సెస్ అది మంచి కోసం మనము వినియోగించుకోవాలి. సరే, నీతిమంతుల గృహంలో ఏం వినబడాలా? రక్షణ గూర్చిన సునాదం వినబడాలా. చూడండి, 2 రెఫరెన్స్లు చూపించి ముగిస్తాను. మరొక మాట రాయబడింది చూడండి. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయించు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మొదటగా పాటలు ఉండాలి. రెండవది ఇంకేముండాలంట? దేవుని వాక్యం ఎట్లా ఉండాలంట? సమృద్ధిగా ఉండాలి కదా. దేవుని యొక్క వాక్యం ఎట్లా ఉండాలంట? సమృద్ధిగా నివసింపజేయాలి. అందుకే మన గృహంలోకి ఎంటర్ అవ్వగానే ఏం కనబడాలి? ఏం కనబడాలమ్మా? వాక్యాలు కనబడాలి. దేవుని వాక్యం కనబడాలి. దేవుని వాక్యాన్ని మనం గణపరిస్తే ఆయన కూడా మనల్ని ఏం చేస్తాడు? గణపరుస్తాడు. కాబట్టి మొదటిది ఏముండాలి? రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదం, అనగా కీర్తనలు, పాటలు ఉండాలి. రెండవది ఏముండాలంటే దేవుని యొక్క వాక్యం ఉండాలి. దేవుని యొక్క వాక్యం ఉండాలి. మూడవది చూడండి, ఇంకేముండాలి ఆ గృహంలో? చివరిగా ఈ మాట చదువుకొని ముగిస్తాం. చివరిగా ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పి రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. దేనిని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడు. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం క్రీస్తు యేసు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. కాబట్టి మూడవది ఏముండాలంటే ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు ఆయనకు తెలియజేయాలి. పాటలు ఉండాలి. రెండవది వాక్యము సమృద్ధిగా ఉండాలి. మూడవది ప్రార్థన విజ్ఞాపనలు ఉండాలి. హృదయపూర్వకంగా కృతజ్ఞతాపూర్వకంగా ఏం చేయాలి? మన విన్నపములు ఆయనకు తెలియజేయాలి. అప్పుడు ఏమవుతుందంట? సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము క్రీస్తు యేసు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. అప్పుడు మన గృహం ఏమవుతుందంటే స్థిరముగా నిలిచి ఉంటుంది. అయితే అక్కడ బుద్ధిమంతుడేమో క్రీస్తు అనేటువంటి బండ మీద ఇల్లు కట్టుకున్నాడు. ఇప్పుడు మనం చెప్పిన సంగతులన్నీ కూడా ఎవరు? బుద్ధిమంతుల గురించి మనం చెప్పాం. బుద్ధిహీనుల గురించి ఇంకా చెప్పలా.
బుద్ధిహీనుల గురించి చెప్పలా. దేవుని వాక్యం రాయబడింది కదా. ఏం చేస్తుంటా? బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? తన ఇంటిని కట్టుకుంటాడు. బుద్ధిహీనురాలు ఏం చేస్తుందంట? తన చేతులతో తన ఇంటిని. చూసారా ఎంత భయంకరం, చూసారా? కాబట్టి మనము ఇసుక అనేటువంటి ఇసుక మీద ఇల్లు కట్టుకుంటే ఏమవుతుందంట? వాన వచ్చింది, వరద వచ్చింది, గాలి కొట్టింది, అదేమైంది? ఇల్లు పడిపోయింది. ఇదేవరంటే బుద్ధిహీనులు కట్టేటువంటి ఇల్లు. ఇసుక మీద ఎవరు కూడా ఇల్లు కట్టుకోరు. కానీ ఆత్మ సంబంధమైన విధానంలో ఇసుక మీద ఇల్లు కట్టుకుంటే వాన వరదలు వచ్చినప్పుడు ఏమవుతుంది? ఆ ఇల్లు పడిపోయేదిగా ఉంటుంది. చాలామంది బైబిల్లో చాలామంది ఉదాహరణలు ఉన్నారు. అలాంటి వారు, వారి కుటుంబాలు, వారి జీవితాలు ఎంత నష్టపోతూ వచ్చారు, దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి ఎలా వచ్చింది, చాలామంది జీవితాలు బైబిల్లో ఉన్నాయి. అవి మనం ఇప్పుడు చెప్పుకోము. కాబట్టి బుద్ధిమంతుల గురించి మనం చెప్పాం. దావీదు యొక్క కుటుంబం గురించి మనం చెప్పాం. ఆయన చక్కగా క్రీస్తు అనే బండ మీద కట్టుకున్నాడు కాబట్టి ఆయన గృహం ఏమైంది, ఆయన కుటుంబం ఏమైందంటే కట్టబడుతూ వచ్చింది. కాబట్టి మనం కూడా దావీదు వలె మన ఇంటిని, మన గృహాన్ని, ఆత్మ సంబంధమైన ఇంటిని, మన కుటుంబాన్ని క్రీస్తు అనేటువంటి బండ మీద కట్టుకున్నట్లయితే దేవుడు అంచెలంచెలుగా మనల్ని ఆశీర్వదిస్తాడు. లోకంలో ఉన్న గనుల వంటి పేరు నీకు ఇస్తాను అన్నాడు. కాబట్టి అటువంటి స్థితికి దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. అలాగా ఈ కుటుంబాన్ని కూడా మోహనన్న, మహిమక్క, మోజెస్ వారిని కూడా దేవుడు అలాగా దావీదు కుటుంబం వలె అంచెలంచెలుగా వారిని కూడా ఆశీర్వదించి దీవించాలని మనమందరం కూడా ప్రార్థన చేసే వారంగా ఉంటాం. దేవుడి మాటలు దీవించునుగాక. దయచేసి క్లుప్తంగా సమయము 11:30 అయింది. 11:45 కల్లా క్లోజ్ చేస్తాం. ఒక ఇద్దరు సమయము అనుకూలంగా అంటే కొంచెం మనం షార్ట్గా చేయటానికి ఒక ఇద్దరు ప్రార్థన చేస్తారు. బ్రదర్స్ వైపు సద్గుణ అంకులు చేస్తారు. సిస్టర్స్ వైపు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. సిస్టర్స్ వైపు, బ్రదర్స్ వైపు సద్గుణ అంకులు చేస్తారు. సిస్టర్స్ వైపు ఎవరైనా ఒకరు కుటుంబం కోసం ప్రార్థన చేయండి. వాక్యం అంతా చెప్పొద్దు, అంత వాక్యం చెప్పొద్దు. దేవుని వాక్యాన్ని ఒక 2-3 నిమిషాల్లో లేకపోతే ఒక 5 నిమిషాల్లో మనము కుటుంబం కోసము మరి ఈ గృహాన్ని కట్టుకోవడానికి దేవుడు చేసిన సహాయాన్ని బట్టి దేవుని స్తుతిస్తాం. అలాగే రాబోయే దినాల్లో దావీదు వలె వారు కూడా వారి కుటుంబాన్ని కట్టుకునేటట్లుగా ప్రార్థన చేస్తాం. ఒక సిస్టర్ ప్రార్థన చేయండి. చివరిగా సద్గుణ అంకులు ప్రార్థన చేస్తాం. అప్పటికి ప్రభువా నాయన ఈ గృహానికి దేవా తండ్రి నాయన మీరు దేవా మహిమను ప్రభువా నాయన మీరు నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. మోహన్ని దేవా తండ్రి మోజేసుని ప్రభువా నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. కొంతకాలము అద్దె గృహంలో ఉండగా దయగలిగిన తండ్రి నాయన మరి ఒకప్పుడు ప్రభువా నాయన ఈ స్థలము విషయమై తండ్రి మరి సల్లాలమ్మక్క మేము ఎంతగానో ప్రార్థన చేస్తూ వచ్చాము ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ స్థలము కొనుక్కున్నప్పుడు కూడా దయగలిగిన తండ్రి బిడ్డలు వచ్చారు నాయన, మంచి స్థలాన్ని ఇచ్చారు నాయన. మీకు వందనాలు. ఇది మీ ఏర్పాటు అయ్యి ఉన్నందుకై మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నాయన అద్దె గృహం కాడికి వెళ్ళినప్పుడు ప్రభువా ఇంతకంటే మంచి గృహం మీరు మన స్థలంలో కట్టుకుంటారు కదా అన్నప్పుడు ప్రభువా తండ్రి మహిమ అయితే నవ్వాడు. దేవా తండ్రి నాయన తండ్రి మహిమ అయితే మేము ఎక్కడ కట్టుకుంటాం అక్క అంది ప్రభువా. అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికంగా మీరు ఇచ్చారు నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇంత చక్కటి గృహము ప్రభువా మీరు అనుగ్రహించినందుకై నాయన పిలుపు 4:19 ప్రకారము యేసుక్రీస్తు వారి మహిమలో నుండి ప్రభువా మీరు ఇస్తూ వచ్చారని మీ కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాను తండ్రి నాయన. అయా బుద్ధిమంతుడైతే బండ మీద కట్టుకున్నాడు, బుద్ధిహీనుడైతే ఇసుక మీద కట్టుకున్నాడు తండ్రి నాయన. అయా తండ్రి నాయన వాన కురిచింది, వరదలు వచ్చినాయి తండ్రి, గాలి విసిరింది నాయన, దాని పాటు గొప్పది కనుక అది పడిపోలేదని ప్రభువా నాయన. దేవా తండ్రి మా ఆత్మీయ జీవితం కూడా తండ్రి క్రీస్తు అనే బండ పైన మేము కట్టుకుంటానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాను తండ్రి నాయన. మోహను మహిమ మోజేసు ప్రభువా అయా ప్రార్థనలు ఆలకించే దేవా నీకు స్తోత్రాలు. వాళ్ళ కుటుంబం ప్రార్థన ప్రభా సల్లాలమ్మక్క నాయన వారి కుటుంబం
కుటుంబంగా దయగలిగిన తండ్రి నాయన దైవజనులు తండ్రి నాయన సంఘంగా ప్రార్థన చేసిన ఫలితం మీరు ఇచ్చినందుకై మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు తండ్రి నాయన. ఈ కాంపౌండ్ చుట్టూ ఈ గృహం పైన దేవా తండ్రి మీ రక్త కంచి వేయమని ప్రార్థన చేయుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. బిడ్డలు దావీదు కుటుంబం వెళ్ళే ప్రభువా నాయన నీకు ఇష్టలుగా జీవించి తండ్రి నాయన కీర్తనలతోనూ ప్రభువా నాయన నిన్ను మహింపరిచేవారిగా నిన్ను ఘనపరిచేవారిగా దావీదు కుటుంబాన్ని ఆశీర్వదించినట్లుగా దేవా ఈ కుటుంబాన్ని ఆశీర్వదించమని తండ్రి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను దేవా. దైవజనుల ద్వారా ఎంతమంది ప్రభువా మైకా శబ్దం ద్వారా ఇక్కడ కూర్చున్న వారు ప్రభా, రక్షణ లేని బిడ్డలు ప్రభా, నీ వాక్యం విన్న వారిలో ప్రభా మీ కార్యము చేయండి. వారి హృదయాలు కూడా మీరు మార్చండి నాయన. రక్షణ దయచేయమని సహాయము చేయమని నాయన మీరే మహింపంతూ రమ్మని యేసుక్రీస్తు వారి ఘనమైన పరిశుద్ధమైన అత్యున్నతమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల మా దేవ, యేసుక్రీస్తు ప్రభువా స్తోత్రం, వందనాలు నాయన. ఉదయకాల సమయన మీ దాసుని మీరు ఏర్పరచుకొని మోహన్ రావు గారికి మీరు అనుగ్రహించిన గృహములో యుద్ధమైనటువంటి వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. ఎవడైనను ప్రభువా యెహోవా ఇల్లు కట్టించని అలా దాని కట్టు ప్రయాస వ్యర్థమని కానీ కట్టు వారి ప్రయాస వ్యర్థమని సెలవిచ్చావు. అవును ప్రభా, మీ మీద ఆధారపడి బిడ్డలు మీ సహాయం కొరకాయ కనిపెట్టుకున్నాను. స్థలం కొనబడి దగ్గర నుంచి ఇల్లు నిర్మించుకుంటూ సమస్తము ప్రార్థనాపూర్వకంగా ఇల్లు కట్టబడుతూ వచ్చింది. అందుని బట్టి స్తుతిస్తాను, ఆరాధిస్తాను. అంత మాత్రం కాదు, హెబ్రీ 3:3 ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడ్డాడు. సమస్తమును కట్టువాడు నీవయ్యున్నందుకై వేలాది వందనముల స్తోత్రం. ఈ గృహాన్ని ప్రభువా వారికి మీరు కట్టి ఇచ్చినందుకై స్తుతిస్తూ ఆరాధిస్తూ పూజిస్తూ బిడ్డలు మీ మీద ఆధారపడి జీవించే బిడ్డలుగా, మీ వాక్యాన్ని ప్రేమించే బిడ్డలుగా, మీకు విధేయత చూపే బిడ్డలుగా స్థిరపరచమని బలపరచమని రక్షకుడు విమోచకుడు త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో మోహనన్న మరి ఈ గృహాన్ని నిర్మించుకోవడానికి దేవుడు ఎలా సహాయం చేస్తూ వచ్చారో ఒక 2-3 నిమిషాలు సాక్ష్యం చెప్తారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత హృదయంలో చాలా సంతోషం వస్తుంది. అది అల్టిమేట్. అది దాని తర్వాత పెళ్లి విషయంలో ఈ మధ్య మా చర్చిలో దేవుని చిత్తం చేయవాడు నిరంతరం నిల్చును, దాని మీద వాక్యం చెప్తా ఉన్నారు పాస్టర్ గారు. అది వింటామంటే నాకు నా పెళ్ళి గురించి గుర్తొస్తూ ఉంది. దేవుడు పెళ్ళి విషయంలో అంటే ఇక ఇదంతా చాలా కథ చెప్పలేము, జరిగింది. పెళ్లి విషయంలో దేవుని కోసం నిలబడితే ఎలా ఉంటుందో నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నా. ఒక పక్క ఏమో మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి, ఏమో చిన్న ఫోటో చూశాను, ముక్కు ముఖం అంటే ఆ ఫోటో కదా, తర్వాత ఎలా ఉంటుందో తెలియదు. కానీ ఈ సంబంధం కోసం నేను ప్రే చేయట్లా. వేరే సంబంధం వస్తే కొంచెం అటు ఇటుగా ఉన్నాను. ఆ టైంలో అక్కలు చెప్పారు, నీకు ముందు ఏ సంబంధం వచ్చిందో దాని గురించి ప్రార్థన చేయి, ఇది కాదంటే తర్వాతకి వెళ్ళిపో అన్నారు. ఇక సరే అని ప్రార్థన చేస్తున్నాం. కూర్చొని ఒక రోజు డైలమాలో ఉండిపోయా. ఏం చేద్దామా, చేసుకుందామా లేదా అని డైలమాలో పడితే ఉదయం లేచి అంటే ప్రతిరోజు బైబిల్ చదవటం నాకు అలవాటు, క్వైట్ టైం చేసుకుంటాను. ఆ క్వైట్ టైంలో మాట్లాడుతుంటే దేవుని చిత్తం చేయవాడు నిరంతరం నిల్చును అని వాక్యం చాలా గట్టిగా
నన్ను గుచ్చింది. ఎవ్రీడే విత్ జీసస్ అనే బుక్ ఉంది, దాన్ని ఫాలో అవుతూ ఆ రోజు నా క్వైట్ టైం పోర్షన్ అది. దాంట్లో 2 మాటలు నన్ను బాగా బలంగా కొట్టాయి. అన్నం పోద్ది, డబ్బు పోద్ది, కానీ దేవుని చిత్తం చేసేవాడు నిలబడతాడు అనేది బాగా గుచ్చుకుంది. ఇంకా ఆ రోజు నేను కూర్చొని దేవుని దగ్గర, ప్రభువా ఏది ఏమైనా నీ చిత్తం, ఎలా ఉన్నా చేసుకుంటా అని దేవుని దగ్గర ఒప్పుకొని దేవుని సమర్పించుకుంటే, అప్పుడు వరకు నా హృదయంలో ఉన్న అలజడి పోయింది. చాలా సంతోషంగా ఉంది. ఇక అది మొదలు. ఎందుకంటే ఒక సీక్రెట్ ఏంటంటే, దేవుని చిత్తానికి అప్పగించుకొని దేవుని చిత్తం చేస్తే ఏది వచ్చినా ఆయన మీద పడేస్తాం. నాకు అలవాటుది. ఏదన్నా మా కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చిందా ఆయనకి ఇస్తా, నువ్వేగా చేసావు, ఇదిగో నువ్వు చూసుకొని. ఇంక అప్పటి నుంచి నాకు అది ఉంది హృదయంలో. అది అయిన తర్వాత ఇక జాబ్ కోసం వెళ్తున్నప్పుడు ఈ ప్రార్థన చేసుకుంటా దేవుని చిత్తానికి లోబడి వెళ్ళిపోయాం. అక్కడి నుంచి ఉద్యోగం నుంచి నాతో పనిచేసిన చాలామంది ఉద్యోగం విషయంలో రకరకాలుగా ట్రైల్ చేస్తూ ఉన్నారు. అందరూ ప్రార్థనకి వెళ్ళేవాళ్ళే. కానీ నేను ఒకటే నాదేంటంటే, దేవుడు ఈ ఉద్యోగం ఇచ్చాడు, ఆ ఉద్యోగం నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా దేవుని చిత్తం కావాలి. నేను అదే నమ్మాను. వచ్చేటప్పుడు కూడా దేవుని చిత్తం కాదు, నేను ఆడ ఉంటాం. ఒక విధంగా అంటే స్టేట్లో నాలాంటి వాళ్ళలో కొంత పేరు ఉంది. కొంచెం మోహన్ అంటే స్టేట్ మొత్తం మీద మా ఆర్గనైజేషన్లో ఒక పేరు ఉంది. అంత బాగా పనిచేసేవాడు వీడు ఎందుకు వెళ్ళిపోతున్నాడు అన్నారు అందరూ. నేను అక్కడి నుంచి వస్తుంటే చర్చిలో కూడా ఇదే సాక్ష్యం చెప్పా. నేను బాధతో వెళ్ళట్లేదు, హ్యాపీగానే ఆర్గనైజేషన్ వదిలేసి వస్తున్నానంటే, అది వచ్చిన తర్వాత ఏం చేద్దాం అనేది ఇక దేవుడు చూసుకుంటాడు. అలాగే ఇక ఇక్కడ కరోనా ఫస్ట్ వేవ్లో స్థలం కొనడం జరిగింది. యాక్చువల్గా మేము ఎప్పుడు 60 సంవత్సరాల వయసుకి వచ్చి ఇక్కడ ఉందాం, హ్యాపీగా ఉందాం అనే ఉద్దేశంతో ఇది కొన్నాం. మేము ముందు వస్తామని మాకు ప్లానే లేదు. మా ప్లాన్లో లేదు అసలు. అంటే దేవుని చిత్తం మనకు తెలియదు. కొన్నిసార్లు మనం ఒక స్టెప్ వేస్తే దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తారనేది అది అనుభవపూర్వకంగా తెలిసింది. ఇక్కడ కొన్న తర్వాత ఇక మేము ఇక్కడ వచ్చాము. అది కొని 2 years అయింది. కానీ ఇల్లు కట్టే ఉద్దేశం కూడా ఇక్కడ లేదు. ఇక్కడ అనుకోకుండా వచ్చేసాము. వచ్చిన తర్వాత ఇల్లు ఇక బయట, అంటే మేము షాప్ పర్పస్ వాటి కోసం బయట కట్టుకుందాం, బయట చాలా చూసాం, ఎక్కడా కుదరట్లేదు. ఏంటి పరిస్థితి అంటే, ఇక ఇక్కడ అనుకున్న తర్వాత అన్నీ సమకూరుతున్నాయి. ఇక్కడ అనుకునేసరికి అన్నీ సమకూరుతున్నాయి. దేవుని చిత్తం ఇదేని అది కూడా క్లియర్ అయిపోయింది మాకు. అంటే షాప్ కదా, దూరం అది అనేది కొంచెం నెగిటివ్ టాక్ కూడా వచ్చింది. కానీ ఎంత చేసినాడు ఈ చేయడా దేవుడు, మాకు ఆ విషయంలో కూడా భయం లేదు. ఆయన చూసుకుంటాడనేది మాకు క్లియర్గా ఈ 3 సంవత్సరాల్లో మన చుట్టుపక్కల కొంచెం మాకు వచ్చిన పాజిటివ్ దాన్ని బట్టి భవిష్యత్తులో కూడా ఇదే డెవలప్ అయ్యేది అనేది అది కూడా దేవుడు ఇచ్చాడు. దీనికి కావాల్సిన అంచెలంచెలుగా దేవుడు సమకూరుస్తూ వచ్చాడు. మేము అద్దె ఇళ్ళల్లో ఎంత బాధపడ్డామో, అద్దెళ్ళలో బాధ అంతా ఎంత కాదు. మీకు ఉన్నారో లేదు తెలియదు, కానీ అమ్మో చాలా బాధలు పడ్డాను. నా భార్య నా కొడుకు అయితే ఏడ్చుకున్నారు. రోజు ప్రార్థన చేస్తారు, ఎందుకురా యేసు ప్రభు అని, యేసయ్యని అంత ఇసుకిస్తారు ఎందుకు, రోజు ప్రార్థనే, నా ప్రభు మాకు ఇల్లు కావాలి, ఎందుకు ఆయన అంత ఇబ్బంది పెడతారనేవాడిని నేను. లేదు మనకు మంచి ఇల్లు ఇస్తాడు, మేము ఇంత ఇల్లు కడతామని మా ఈ ఊహలోనే లేదు, మా వాళ్ళకి కాదు కూడా. కానీ దేవుని కార్యాలు చాలా గొప్పగా ఉంటాయి, మనం ఊహించలేము. దీనికి డబ్బుల విషయంలో కానీ, మెటీరియల్ విషయంలో కానీ కొంతమంది సమకూరారు. ఒక ఆయనకి ఐరన్ సిమెంట్ తెస్తుంటే 27,000 అయిపోయి 2,700 వేసాడు. ఆయనకి మేము రోజు బిల్లులు చూసుకుంటే ఆయనకి మళ్ళా 25,000 తేడా వచ్చింది. ఆ 25,000 ఇచ్చేసా.
ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయనే పిలిచిస్తాడు అన్నీ. ఈ ఇంటికి అన్నీ అక్కడే తెచ్చాం ఘంటసాలలో బుజ్జిగారని. అంటే వాళ్ళ అబ్బాయి గురించి ప్రార్థన చేస్తుంటే ఇలా పరిచయాలు అయిపోయి ఆయన కూడా అంటాడు, సార్ ఎలా ఉన్నాడు మీ అబ్బాయి అంటే, మీరు ప్రార్థన చేస్తున్నారు కదండి బాగున్నాడు అట. అంటే కొన్ని పరిచయాలు, చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి దీంట్లో కూడా. అన్నిటి విషయాల్లో దేవుని కార్యాన్ని మేము చూసాం. దానికంతా బేస్ ఏంటంటే దేవుని చిత్తం చేయవాడు నిరంతరం నిలిచును. అది కష్టంగా ఉంటుంది కానీ అద్భుతంగా ఉంటుంది అది చేస్తే. కాబట్టి దేవుడు మా కుటుంబం విషయంలో మేము ఇల్లు కట్టుకోవడంలో చాలా అద్భుత కార్యాలు చేశారు. మేము ఈ 2 పోర్షన్లు ఇవి, అటు ఆ పోర్షన్లో మేము ఉంటాం. ఇది అంతా షాప్కి మీరు ఇప్పుడు చూస్తారు. భవిష్యత్తులో ఇక్కడ ఇంకా కొన్ని కార్యక్రమాలు జరగాలి, అది మా ప్లాన్. అంటే మేము ఆల్రెడీ 10 సంవత్సరాలు పనిచేసి వచ్చాం బయట. ఫ్యామిలీ కాన్ఫరెన్స్లు జరిగినాయి. అంటే వాళ్ళు కొంతమంది సంఘాలకి మందిరాలకి రారు, వాళ్ళని భార్యాభర్తలని, అంటే ఇప్పుడున్న వాతావరణం చాలా దారుణంగా ఉంది, కుటుంబాల్లో సమాధానం లేదు, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటన్నిటి విషయాల్లో మాకున్న కొంచెం దేవుడిచ్చిన భారం ఏంటంటే భవిష్యత్తులో ఒక 20 కుటుంబాలు 15 కుటుంబాలని మేము సెలెక్ట్ చేసుకొని భవిష్యత్తులో వాళ్ళకి చిన్న కార్యక్రమాలు చేయాలనే ఆలోచన ఉంది. మేము ఆల్రెడీ అలాంటివి 12 సంవత్సరాలు నేను చేశాను, అవి చేయాలనే ఆలోచన ఉంది. దయచేసి ప్రార్థన చేయండి. ఎందుకంటే మనం బ్రతకడం దేవుని పని కూడా జరగాలి. దానికోసం మా దేవుడు ఇది ఇచ్చాడు కాబట్టి అది కూడా జరగాలి. దానికోసం కూడా ప్రార్థన చేయండి. అంటే నేను ఒక్కడినే సంపాదించుకొని బాగుపడాలనే ఆలోచన లేదు నాకు ఆ రోజు జరిగితే చాలు. దేవుని నామం మహింపరచబడాలి ఏదో ఒక విధంగా. నాలాంటి చిన్నోడి ద్వారా కొంత మనం ఆయనకి కార్యాలు చేయాలనేది ఆలోచన. భవిష్యత్తులో అవి జరగటానికి సాయం చేయండి, ప్రార్థన చేయండి. అలాగే మా ఇల్లు కట్టుకోవడానికి మా సంఘం, పాస్టర్ గారు కుటుంబం, అలాగే నవీన్ తమ్ముడు వాళ్ళ కుటుంబం, అలాగే మా పెద్దలు పెద్దముతే సంఘం, ఇంకా చాలామంది మా బంధువులు, ఇక్కడ ఉన్న ఆత్మీయ బంధువులు అందరూ ఉన్నారు. మీరందరూ మా కుటుంబం గురించి ప్రార్థన చేశారు, మా గురించి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు. మీ అందరికీ మా కుటుంబం తరపున చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజా ఈ సమయంలో సహోదరుడు రాజా బ్రదరు, తర్వాత నవీన్ బ్రదర్ వాళ్ళిద్దరు కూడా ప్రార్థన చేస్తారు. ప్రార్థనతో ముగిస్తాం. చివరిగా వారిరువురు కలిసి ప్రార్థన చేస్తారు. చివరిగా ప్రార్థనతో ఆశీర్వాదంతో ముగిస్తాం. చివరిగా ఇంటిలోకి వెళ్ళి మనము ఇంట్లో కూడా ప్రార్థన చేస్తాం. ప్రతి గృహంలో, ప్రతి రూమ్లో కూడా ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఘనమైన దేవ, జీవాధిపతి, సర్వోన్నతుడా, నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి స్తోత్రాలు. ఆయన ప్రియులు తండ్రి మోహన్రావు బ్రదర్ని, అలాగే భారతీ డిజి గారిని ప్రేమించి మీరు ఇచ్చినటువంటి నాయన ఈ చక్కటి గృహాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎన్నో ప్రయాసాల తర్వాత నాయన, ఎంతో నిరీక్షణ తర్వాత ఇంత గొప్ప కార్యము జరిగిందంటే అది కేవలం నీ కృప మాత్రమే నాయన. ఇది నీ కృపలో మాత్రమే నిర్మించబడింది. అట్టి కృపతో ఇంక ముందున్న కాలము కూడా ఈ స్థలమందు జరుగుతున్న వ్యాపారమే కానీ, వారు కలిగి ఉన్న ప్రణాళికే కానీ సమస్తమును నీ నామ మహిమార్థమే మీరు జరిగించమని అడుగుచూ ఉన్నాం. నాయన, ఇందులో నివాసం ఉంటున్న బిడ్డలను దీవించి అనేక మందికి ఆశీర్వాద గృహంగా ఈ గృహాన్ని మార్చమని యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమ కలిగిన మా పరలోకమందున మా తండ్రి, కృపాసత్య సంపూర్ణుడా, మీ ఘనమైన పరిశుద్ధమైన నామములో మీ రక్తం చేత విమోచింపబడిన ప్రజలంగా, సంఘముగా ఇది నాని దాసుడు మోహన గృహములో ఇలాగున చేరి పాటల ద్వారా నేను స్తుతించడానికి, నీ వాక్య పిల్లలు మా జీవితాలను కట్టుకోవడానికి మీరు చూపిన కృపంతటికై స్తోత్రాలు. ప్రభా, నిజమే
ఈ దాసుడు మోహనను అక్కను వారిని జ్ఞాపకం చేసుకొని శ్రేష్టమైన ఈవులను గ్రహించే జ్యోతిర్మయుడు తండ్రిగా వారి పక్షమున ఉన్నందుకే స్తోత్రాలు. ఈ భూమి మీద దేవా తండ్రి వారు ఉండటానికి ఒక స్థిరమైన నివాసాన్ని దయచేస్తూ వచ్చినందుకు స్తోత్రాలు. ఈ స్థలంలో పునాది వేసిన నాటి నుండి ఇల్లంతా కూడా సంపూర్ణంగా కట్టు వరకు కూడా నీ కృప తోడుగా ఉంచుతూ వచ్చారు. నీ మహిమేశ్వరం చొప్పున వారి ప్రతి అవసరాన్ని తీరుస్తూ వచ్చారు ప్రభా. ఆ రీతిగా కుటుంబం కూడా నీపై ఆధారపడుతూ ముందుకు సాగుతూ వచ్చారయ్యా. అందును బట్టి నిన్ను స్తుతించి ఘనపరుస్తున్నాం. ఈ గృహాన్ని ప్రభా తండ్రి వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా ప్రతిష్ఠించి ఉంటుండగా ప్రభా, ఈ గృహంలో ఉంటుండగా వారితో మీరు నిత్యము నివాసం ఉంటురమ్ము. ఆ రీతిగా తండ్రి నీ సన్నిధి వారితో ఉంచుము. వారికి ఇచ్చిన ప్రభా భారాన్ని బట్టి కూడా నీకు వందనాలు. భవిష్యత్ దినాల్లో ఈ స్థలంలో ప్రభా అనేకుల కొరకై ప్రభా తండ్రి ఆత్మీయమైన తండ్రి కార్యాలు ప్రభా తండ్రి రక్షణలోనికి నడిపించిన విషయంలో, ఆత్మీయంగా వారి జీవితాలు కట్టే విషయంలో అలాగున తండ్రి వారికి ఇచ్చిన భారాన్ని కూడా మీరే నెరవేరుస్తారమ్మని ప్రార్థిస్తున్నాం. ఇలాగున ప్రభువా ఈ కుటుంబాన్ని అంతటినీ మీ చేతులుగా అప్పగిస్తున్నాం. ఇంకనూ రానున్న దినాలలో నీ మెండైన ఆశీర్వాదాలు సంపూర్ణంగా యేసుతో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. ఇంట్లోకి వెళ్తాం. ఆశీర్వాదము అక్కడ ప్రార్థన చేసిన తర్వాత చివరి ఆశీర్వాదము ఇంట్లో మనం కలిగి ఉంటాం. దయచేసి మొదటగా సేవకులు పెద్దలైనటువంటి వారు ముందుగా వస్తే ప్రార్థన చేస్తాం. మిగతా వెనకాల మీరందరూ కూడా మిగతా వారు కూడా వెనకాల మాతో పాటు రండి. మేము పాటలు పాడుతూ ముందుకెళ్తాం. ఒక్కొక్క రూమ్లో మేము అలాగా ప్రార్థన చేస్తాం. ముందుగా దైవ సేవకులు, తర్వాత విశ్వాసులైనటువంటి వారు కూడా వెనకాల రండి. కుటుంబ సభ్యులు కూడా ప్రాముఖ్యంగా యజమానుడు యజమానురాలు వాళ్ళు కూడా ఖచ్చితంగా ఉండాలి.